ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం వల్ల పాపకి మీకు కూడా శుభం జరుగుతుందని శ్రీ రామదత్త సాయి పీఠం అండి. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో గోశాల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిత్యము కూడా అన్నదానం, విశేషమైనటువంటి దానాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి క్షేత్రంలో మీ కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవడం అనేది మీరు చేసుకున్నటువంటి ఒక ఫలితం. ఈ కార్యక్రమం చూడాలి అంటే ముందు మనకి యోగం ఉండాలి. ఆ యోగాన్ని మీ వారు మీకు రప్పించారు, మీ వల్ల మీ వారికి రప్పించుకున్నారు. ఏదైనా సరే బతికుండగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పుణ్య కార్యక్రమం చేసుకోవాలి. ఒక గణపతి పూజ అవ్వచ్చు, ఒక నవగ్రహ శాంతి అవ్వచ్చు, ఒక రుద్రాభిషేకం అవ్వచ్చు, ఏదైనా ఆలయ దర్శనం జరగాలి. నేను రాను, నేను వెళ్ళను, నేను ఉండను అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి పరమశివుడు అనుగ్రహం అవ్వలేదు. కానీ మనందరికీ కూడా మీ వల్ల వీళ్ళందరికీ కూడా దర్శనం చేసుకున్నటువంటి యోగ్యత కలిగింది. అలాగే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వల్ల, దత్తాత్రేయుడు అంటే జ్ఞానం, అలాగే చదువు, మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి భర్త, ఇవన్నీ ఇచ్చే స్వామి ఎవరంటే దత్తాత్రేయుడు. అటువంటి యొక్క స్వామివారి యొక్క క్షేత్రంలో మనం కార్యక్రమం చేసుకున్నామంటే మనకి నిజంగా మనకి యోగం ఉందా లేదా అది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మహిమది. గణపతి స్వామివారి అలా పెట్టుకోండి, దాని మీద మధ్యలో పెట్టుకోండి. అపవిత్ర పవిత్ర ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం వల్ల పాపకి మీకు కూడా శుభం జరుగుతుందని శ్రీ రామదత్త సాయి పీఠం అండి. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో గోశాల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిత్యము కూడా అన్నదానం, విశేషమైనటువంటి దానాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి క్షేత్రంలో మీ కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవడం అనేది మీరు చేసుకున్నటువంటి ఒక ఫలితం. ఈ కార్యక్రమం చూడాలి అంటే ముందు మనకి యోగం ఉండాలి. ఆ యోగాన్ని మీ వారు మీకు రప్పించారు, మీ వల్ల మీ వారికి రప్పించుకున్నారు. ఏదైనా సరే బతికుండగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పుణ్య కార్యక్రమం చేసుకోవాలి. ఒక గణపతి పూజ అవ్వచ్చు, ఒక నవగ్రహ శాంతి అవ్వచ్చు, ఒక రుద్రాభిషేకం అవ్వచ్చు, ఏదైనా ఆలయ దర్శనం జరగాలి. నేను రాను, నేను వెళ్ళను, నేను ఉండను అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి పరమశివుడు అనుగ్రహం అవ్వలేదు. కానీ మనందరికీ కూడా మీ వల్ల వీళ్ళందరికీ కూడా దర్శనం చేసుకున్నటువంటి యోగ్యత కలిగింది. అలాగే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వల్ల, దత్తాత్రేయుడు అంటే జ్ఞానం, అలాగే చదువు, మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి భర్త, ఇవన్నీ ఇచ్చే స్వామి ఎవరంటే దత్తాత్రేయుడు. అటువంటి యొక్క స్వామివారి యొక్క క్షేత్రంలో మనం కార్యక్రమం చేసుకున్నామంటే మనకి నిజంగా మనకి యోగం ఉందా లేదా అది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మహిమది. గణపతి స్వామివారి అలా పెట్టుకోండి, దాని మీద మధ్యలో పెట్టుకోండి. అపవిత్ర పవిత్ర గురువారి సంప్రాప్తం గురు హోమాంచకారయేతు గురు హోమం ప్రపద్యామి పుత్రపీఠ
सम्राट्ं गुरुमामाञ्चकारयेत् गुरुमामं प्रपद्यामि पुत्रपीडपटन्ये स्वाहा गुरुग्रहाय नमः ఈయనకి చేయడం లేని ఫలితము గురువారి సంప్రాప్తం గురుమామాంచకారయేతు గురుమామం ప్రపద్యామి పుత్రపీడోపటాంతయే పిల్లలకి ఏమైనా పీడలు ఏమంటే పొందాలి గౌతాన్ని పొందాలి ఓం గురువారి సంప్రాప్తం గురుమామాంచకారయేతు గురుమామం ప్రపద్యామి పుత్రపీడోపటాంతయే స్వాహా గురుగ్రహాయ నమః ఓం గురువారి సంప్రాప్తం గురుమామాంచకారయేతు గురుమామం ప్రపద్యామి పుత్రపీడోపటాంతయే స్వాహా द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एकादश सप्तजग्मा सप्तरजन सप्तधाम प्रियाणि सप्तधात्मा विदन्त सप्तजाने रावण स्वागतेन स्वाहा रुद्रभावितोऽवधेद हविष्मन्तो नमसा विधेमते आराध्ये गोग्नमोरजङ्घे जगद्वीरावदं नमस्ते देवस्तु उच्चाजनो अथदेव प्रोक्यथाजनः शर्मलक्षद्विपुरुहा सहस्रदङ्गत्तसुसंयमानं प्रगन्नभेमुपहत्तमुग्रम् राजनित्रयरद्वस्तवानायन्ते अस्मन्नवन्तु सेनाः तस्मात् ब्राह्मणेभ्यो